హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ అవినాస్ వ్లాగ్స్. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో ఈరోజు నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మా అమ్మ చిన్నప్పుడు చాలా డ్రాయింగ్స్ చేసింది. పొద్దున వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్వేస్ అవినాస్ వ్లాగ్స్. ఈరోజు నుంచి నేను ఒక కొత్త కొత్త వ్లాగ్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అంతా ఒక వీడియో లాగా చేసి పెడదాం అనుకుంటున్నాను. మాది మిడిల్ క్లాస్ అమ్మాయిలకి ఎవరికైనా కొంచెం ఫ్యాషన్ మీదకి మైండ్ పోతుంది అన్నమాట. అంటే ఎట్లా అంటే ఇది ఏదైనా వర్క్స్ కానీ పెయింటింగ్స్ కానీ అవి చూస్తాము, ఇవి నేర్చుకోవాలి అని అది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఎవరికైనా అమ్మాయిలకి. అంటే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఏమైనా ఫ్యాషన్గా ఉండాలి అట్లా. నేను ఫస్ట్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. 10th అయిపోయిన తర్వాత మా నాన్న నన్ను ఎంపీసీ జాయిన్ చేశాడు. నేనేం చేశాను, ఎంపీసీ జాయిన్ చేశాడు. మా నాన్నకు తెలియదు, వేరే అన్నని ఇచ్చి పంపించి ఎంపీసీ జాయిన్ చేయించాడు. 1 month తర్వాత ఎగ్జామ్స్ పెడతారు కదా, అదే ఎఫ్ఏ అట్లా. ఫస్ట్ ఎఫ్ఏ 1 ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఎంపీసీలో. నేనేం చేసిన, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సిజిడిఎం అంటే కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్, అంటే ఒక గార్మెంట్ని తీసుకొని దాన్ని ఎలా చేయాలి, దాని మీద కమర్షియల్ గార్మెంట్ అంటే ఏదైనా ఒక డ్రెస్ని డిజైనింగ్ అంటే దాన్ని ఎలా చేయాలి, మేకింగ్ అంటే ఎలా తయారు చేయాలి అని అది ఒక కోర్స్, వొకేషనల్ కోర్స్ అంటారు దాన్ని. ఇప్పుడు ఎంపీసీ సిఈసి ఇవన్నీ ఎవరైనా తీసుకుంటారు, కానీ ఈ సిజిడిఎం వొకేషనల్ కోర్స్ అన్నమాట. ఇది ఏఈటి ఈఈటి ఇట్లా సిజిడిఎం. ఇది నాకు సిజిడిఎం గురించి అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. మా నాన్నేమో ఎంపీసీ జాయిన్ చేశాడు. 1 month ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సిజిడిఎం నుంచి 2 మా మిస్సులు వచ్చి క్యాంపెయిన్కి వచ్చినారు ఎంపీసీ బ్లాక్లోకి. అంటే వాళ్ళు కుట్టిన గార్మెంట్స్ అవన్నీ తీసుకొని మా ఎంపీసీ సైన్స్ బ్లాక్ అని ఉంటుంది, సైన్స్ బ్లాక్లోకి వచ్చారు. మేము ఎట్లా కుట్టినాము అని చెప్పడానికి వాళ్ళు ఇట్లా అవన్నీ చూపించి అవన్నీ చేస్తే నాకు కొంచెం, అంటే అమ్మాయిలకి ఎవరికైనా కొంచెం ఉంటుంది కదా, అవన్నీ చూసి నాకు ఎంపీసీ వదిలేసి ఎలాగైనా నేను సిజిడిఎం తీసుకోవాలి. ఎంపీసీ కన్నా సిజిడిఎంకు ఫీజు ఎక్కువ అనమాట. మా నాన్నకు చెప్తే తిట్టాడేమో, అరుస్తాడేమో. ఎంపీసీ చదివిన తర్వాత మా నాన్న ఏం చదివిద్దాం అనుకున్నాడో నాకైతే తెలియదు. ఎంపీసీ చదివిస్తే నేనేమనుకున్నానంటే ఎంపీసీ చదివించిన తర్వాత నేను తర్వాత ఏం చేయాలి, తర్వాత డిగ్రీ చదవాలా, ఏం చదవాలో నాకు తెలియదు. అదే నేను సిజిడిఎం తీసుకున్నాను అనుకో, చదువుతో పాటు ఇంటర్లో నాకు కొన్ని అమ్మాయిలకి ఫ్యాషన్ పరంగా ఉంటాయి కదా, అవి నేర్చుకోవచ్చు. మా మిస్ ఏం చెప్పారంటే, వాళ్ళు ఇంటర్ 2 years అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఓజెడ్ అదే ఫ్యాషన్ డిజైనింగ్కి పంపిస్తామని కూడా ఆ రోజు సైన్స్ బ్లాక్లోకి వచ్చి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. అవన్నీ విన్న తర్వాత నా మనసు మారిపోయింది. నేను ఎలాగైనా ఎంపీసీ మానేసి సిజిడిఎం తీసుకోవాలని మా నాన్నకు చెప్పకుండా ముందు సిజిడిఎంలో జాయిన్ అయిపోయినాను అనమాట. తర్వాత ఇంటికి వచ్చి నాన్న ఇట్లా నేను సిజిడిఎం తీసుకుంటాను అని చెప్తే మా నాన్న ఏమో నీ ఇష్టం, నాకు తెలీదు అన్నాడు. కానీ నాకు ఎందుకు అట్లా పోయింది మైండ్. నేను ఎలాగైనా సిజిడిఎమే చదవాలనుకున్నా. సిజిడిఎమే ఫస్ట్ ఎఫ్ఏ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను పోయి మళ్ళీ ఎఫ్ఏ ఎగ్జామ్స్ అన్నీ నన్ను మిస్లు మళ్ళీ రాపిచ్చారు ఎంపీసీ కత్తపాడికి. లేకపోతే ఇంకా చదివేదాన్నేమో, ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ అట్లా చదివిచ్చేవాడేమో. కానీ మా నాన్న నేను సిజిడిఎం తీసుకొని ఇట్లా ఫ్యాషన్ డిజైనింగ్ అట్లా చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు సిజిడిఎం అంటే నా రికార్డ్స్ ఉన్నాయి, చూపిస్తాను. సిజిడిఎంలో 3 ఉంటాయి అన్నమాట సబ్జెక్ట్స్. ఇలాగా చెప్పాను కదా, సిజిడిఎంలో 3 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇయర్లో 3 ఉంటాయి, సెకండ్ ఇయర్లో 3 ఉంటాయి. ఫస్ట్ ఇయర్ రికార్డ్స్ నా దగ్గర లేవన్నమాట. ఇప్పుడు నేను మా అమ్మల ఇంటికి వచ్చాను కదా, నిన్న ఏదానికో బీరువా తీస్తుంటే నా రికార్డ్స్ అన్నీ కనపడినాయి. ఎలాగైనా ఇది ఒక వ్లాగ్ లాగా చేద్దాము, నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా టైలరింగ్
చెప్దామని క్లాసెస్. నా రికార్డ్స్ కొన్ని ఉన్నాయి, చూపిస్తాను రండి. చూసేయండి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ సర్ఫేస్ అండ్ డిజైనింగ్ అంటే ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ని దాన్ని ఎలా నీట్గా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి ఇలాగా. తర్వాత చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోటోస్. నేను చదివింది సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ కడప, డిపార్ట్మెంట్ కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్. నేను ఇందాక చెప్పాను కదా, ఒక గార్మెంట్ తీసుకొని దాన్ని ఎలా డిజైన్ చేయాలి అండ్ మేకింగ్ ఎలా చేయాలి అది. ఇది నా సర్టిఫికెట్, నా నేము. ఇదిగోండి, ఈ సబ్జెక్ట్ వచ్చి ఫ్యాబ్రిక్ సర్ఫేస్ అండ్ డిజైనింగ్. ఇదిగో మా మిస్ సైన్ చేశారు. అంటే ప్రాక్టికల్స్లో మాకు మార్క్స్ ఉంటాయన్నమాట, 100 మార్క్స్. ఇవన్నీ మా సబ్జెక్ట్స్, అన్నమాట. ఇదిగో ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఎంబ్రాయిడరింగ్ స్టిచ్చెస్ అన్నమాట ఇవన్నీ. తర్వాత ఫస్ట్ ఇదిగోండి ఇంట్రడక్షన్. ఇది అంతా దుమ్ముంది ఫ్రెండ్స్. మీకు కూడా తెలిసే ఉంటుంది ఇవన్నీ. అంటే స్టెమ్ స్టిచ్. ఇప్పుడు మామూలుగా మీకు వర్క్ ఎక్కడన్నా నేర్చుకున్నారనుకోండి, మీకు వాటి గురించి మ్యాటర్ అదేం ఉండదు కదా. మాకు CGDMలో ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక దాన్ని స్టిచ్ చేసిన తర్వాత దాన్ని చాలా ఖర్చు అవుతుందండి. ఇవి రికార్డ్స్ తయారు చేస్తారు, ఎంత కష్టం. ఇదిగోండి దీన్ని స్టెమ్ స్టిచ్ అంటారు. ఇదిగోండి దీన్ని ఎలా కుట్టాలి అంతా మ్యాటర్. ఇదిగోండి హ్యాండ్ రైటింగ్ సేమ్ మా అవినాష్కి కూడా నాలాగే హ్యాండ్ రైటింగ్ నీట్గా రాస్తాడనమాట, ఇంత నీట్గా. నాకు అప్పుడు నేను క్లాస్ ఫస్ట్ అనమాట, 10th వరకు ఫస్ట్ బాగా చదివేదాన్ని. ఇంటర్కి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు జాయిన్ అవుతారు కదా, అందరం ఈక్వల్ అనమాట ఇంటర్లో. ఇదిగోండి నా హ్యాండ్ రైటింగ్. తర్వాత దీన్ని చైన్ స్టిచ్ అనమాట. అంటే ఇది క్లాత్ అనమాట, క్లాత్ మీద ఒక డిజైన్ తీసుకొని దాన్ని స్టెమ్ స్టిచ్తో వేసి ఇలా అంటించుకోవాలి. ఈ రికార్డ్ అంతా చూపించాలంటే ఫాస్ట్గా చూపించేస్తాను. తర్వాత ఇది డబల్ చైన్, ఇలాగా దీని మ్యాటర్. నెక్స్ట్ పాండా ఇలాగా. ఇది వచ్చేసి బ్రాడ్ చైన్ అంటారు దీన్ని. దీని మ్యాటర్ పక్కన రాయాలి. ఇది మ్యాజిక్ చైన్, బటర్ఫ్లై. ఇది హెరింగ్ బోన్. ఫాస్ట్గా చూపించేస్తాను. ఫెదర్ స్టిచ్. ఇది వచ్చేసి ఫ్రెంచ్ నాట్. ఇదిగోండి ఇవి గులాబీలు, ఏదైనా వైట్ శారీకి ఇలా వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది బులియన్ నాట్ అంటారు దీన్ని. పింక్ కలర్ భలే ఉన్నిందంట అప్పుడు ఫస్ట్లో మిస్ భలే మెచ్చుకునింది అన్నమాట. ఇది వేసినప్పుడు చాలా బాగుందని చెప్పేసి. దీని మ్యాటర్ కూడా పక్కన. తర్వాత ఇది సాటిన్ స్టిచ్, అంటే మందంగా వేయాలన్నమాట. అసలు అప్పుడు ఆ లైఫే వేరు. కాలేజ్ డేస్లో చాలా కష్టపడేదాన్ని అసలు. ఈ రికార్డ్స్ కంప్లీట్ మిస్సులు ఒక్క రవ్వ ప్రాబ్లం ఉన్నా సైన్ చేసేవాళ్ళు కాదనమాట. చాలా ఇబ్బంది పడేదాన్ని నేనైతే. దీన్ని ఫిష్ బోన్ అంటారు. దీన్ని ఉనియన్ స్టిచ్ అంటారనమాట. దీన్ని బటన్ హోల్ అంటారు. ఇదిగోండి మ్యాటర్ ఇక్కడ. ఇది వచ్చి లేజీ డేజీ. ఇది శారీస్కి వేసుకుంటే మన కింద డిజైన్ లాగా సూపర్ ఉంటుంది. ఇది లాంగ్ అండ్ షార్ట్. ఇదిగోండి. తర్వాత ఇది కచ్ వర్క్. ఇప్పుడు ఒకే వీడియోలో 3 రికార్డ్స్ చేయలేను కదా, ఇప్పుడు ఒక రికార్డ్ చూపిస్తున్నాను అనమాట. ఇది సీడ్ స్టిచ్. ఇది వచ్చేసి పిక్నీ స్టిచ్. చాలా కష్టపడామండి అప్పుడు మేము. డబుల్ నాట్ అంటారు దీన్ని. ఒక అమ్మాయిలాగా ఇలాగా స్కూల్కి ఇది బుట్ట భుజాన్ని వేసుకొని అలాగా దీన్ని డబుల్ నాట్ వేసాను దానికి. ఇది వచ్చేసి ఫెదర్ అనుకుంటా, ఫ్లై స్టిచ్ ఇది. తర్వాత వచ్చేసి ఎన్లార్జ్మెంట్ అండ్ రెడ్యూక్షన్ ఆఫ్ డిజైన్. అంటే ఒక డిజైన్ ఎలా పెద్దగా చేయాలి అది. ఇదంతా మీకు అర్థం కాదు. అంటే ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేయాలనుకోండి, ఒక డిజైన్ చెప్తారు. ఇప్పుడు కంప్యూటరే ఉందండి, కంప్యూటర్లో ఒక డిజైన్ని మనము కొందరు నెక్స్ పెద్దగా ఉంటాయి, కొందరు నెక్స్ చిన్నగా ఉంటాయి. దాన్ని ఎలా పెద్దది చేసుకోవాలి, ఎలా చిన్నది చేసుకోవాలని అప్పుడే మాకు నేర్పించారనమాట. ఇదిగో ఇలాగా
తర్వాత వచ్చేసి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా నేను నేర్చుకున్నాను అప్పుడు. ఇదిగోండి ఇలాగా ఫస్ట్ స్క్రోలింగ్ అంటే సింపుల్గా నేర్పిస్తారు, సింపుల్ స్ట్రోక్స్ అంటారనమాట. ఇప్పుడు మనకు హ్యాండ్ ఫ్రీగా తిరగాలంటే ఇలాగ డ్రాప్స్ ఇలాగ ఫస్ట్ ఇలా వేయాలి, దాని మ్యాటర్ ఇక్కడ రాయాలన్నమాట. వీటిని కాంబినేషన్ ఆఫ్ సింపుల్ అండ్ ఫ్లాట్ అంటే ఇది కూడా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నేర్చుకోవడానికి ఒక క్లాత్ మీద నేర్పిస్తారనమాట. తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత ఇది సింగిల్ కలర్తో షేడింగ్ ఎలా చేయాలి, వైట్ క్లాత్ మీద డిజైన్ వేసుకొని ఇలా వేసారనమాట. మన అమ్మాయిలము ఎంతో ఫ్యాషన్గా ఏదైనా ఒక దాన్ని ఎట్లా డిజైన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. నేను ఆ విధంగానే ఎంపీసీ నుంచి సిజిడి జాయిన్ అయినాను అనమాట. డబుల్ కలర్స్తో షేడింగ్ అనమాట. ఇది ఎంపీసీ చదివింటే లైఫ్ ఇంకోలాగా ఉండేదేమో చెప్పలేను. ఇప్పుడైతే నేను హ్యాపీగానే ఉన్నాను. ఇప్పుడు ఎంతో వర్క్ నేర్చుకున్నాను దీంతో. నేను టైలరింగ్ ఒకరి మీద ఆధారపడకుండా. ఇది వచ్చేసి డార్క్ కలర్ అండ్ నుంచి లైట్ కలర్కు షేడింగ్ తీసినాను అనమాట. అంటే ఇక్కడ డార్క్ ఉంది కదా, ఇక్కడ లైట్, ఇలాగా షేడింగ్ మొత్తం. ఇది శారీకి వైట్ కలర్ శారీ మీద ఇలా పెయింట్ వేసుకుంటే సూపర్ ఉండిద్దండి. అప్పుడు వేసాను నేను మా మమ్మీ శారీకి. ఇప్పుడు ఆ శారీ లేదు, ఇలాంటి శారీ చూపించేదాన్ని మీకు. ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవంటే రికార్డ్స్లో భద్రపరిచాం కాబట్టి పైన మా అమ్మ దాచిపెట్టింది అనమాట. ఇది కూడా ఇది డ్రై షేడింగ్ అంటారు దీన్ని. ఆ డేసే వేరండి. ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎంత నైట్ రికార్డ్స్ కోసం ఎన్నో రోజులు మేల్కొని ఫిల్లింగ్ అనమాట. ఒక అమ్మాయి బొమ్మని మొత్తం ఫిల్ చేసి ఇలా చేయాలి. ఒక్క రవ ఏదైనా బ్యాడ్గా అనిపించిందంటే మిస్సులు సైన్ చేయరనమాట, తీసి చించి అటు పక్క పడేస్తారు. ఇదిగోది ఈ క్లాత్ మీద సైన్ చేస్తానంట మిస్సులు. ఇవి సైన్ చేస్తేనే మనము ఈ రికార్డులో పెట్టి అంటించేసి దాని మ్యాటర్ ఇటు సైడ్ రాసి ఇదిగో సీల్ వేస్తారు. ఇక్కడ ఈ సీల్ ఉండాలి మనకు మార్క్స్ పడాలంటే. ప్రాక్టికల్స్లో 100 మార్క్స్ ఉంటాయి మాకు. చాలా కష్టపడ్డానండి నేను. ఇదిగోండి ఇది వెట్ షేడింగ్, పెయింటింగ్లోనే ఇది వెట్ షేడింగ్. ఇది అస్సలు వీటి కోసం అయితే నేను ఎంత కష్టపడ్డామో అంటే లీవ్స్ పెయింటింగ్ అంట. ఇప్పుడు మన శారీస్ మీద లీవ్స్తో పెయింటింగ్ ఉంటుంది కదా, అది ఒక్కొక్క పెయింట్ తీసుకొని పెయింటింగ్లో డిప్ చేసి ఇట్లా వైట్ కలర్ క్లాత్ మీద ఇలాగా చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది అప్పుడు. ఇవన్నీ లీవ్స్ని పెయింటింగ్లో ముంచేసి ఇలా చేయాలన్నమాట. లీవ్స్ పెయింటింగ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి పొటాటో ప్రింటింగ్. ఇదిగోండి పొటాటో ప్రింటింగ్. ముందుగా ఒక బంగాళదుంపని తీసుకొని దాని మీద డిజైన్ కట్ చేసి దాన్ని పెయింటింగ్లో ముంచి ఇలాగ ఫ్లవర్ లాగా 3 ఫ్లవర్స్ వేసాను అనమాట. దీన్ని పొటాటో ప్రింటింగ్ అంటారు. దీన్ని స్ప్రే పెయింటింగ్ అంటే ఒక చార్ట్ మీద స్టార్ లాగా కట్ చేసి స్టార్ను ఇక్కడ అంటించాను అనమాట వైట్ కలర్ క్లాత్ మీద. ఇప్పుడు పక్కన ఒక బౌల్లో పెయింటింగ్స్ ఒక్కొక్క రెడ్ అన్ని కలర్స్ పెయింటింగ్ ఉంటుంది కదా, దాన్ని వాటర్లో డిప్ చేసి పెయింటింగ్లో డిప్ చేసి దీని మీద ఇలాగ చల్లాలి. చల్లితే అప్పుడు ఈ మధ్యలో స్టార్ ఉంటుంది కదా, ఆ స్టార్ మీద పడుతుంది. స్టార్ తీసిన తర్వాత చుట్టూ పెయింటింగ్ ఉంటుంది కానీ ఆ స్టార్ మీద పడదు. ఇప్పుడు మన శారీస్ కూడా ఇలా చేస్తారు. తర్వాత ఇది బెండకాయ, అదే లేడీస్ ఫింగర్ ప్రింటింగ్ అనమాట. లేడీస్ ఫింగర్ని కట్ చేసి ఫ్లవర్స్ లాగా ఇక్కడ వేసామన్నమాట పెయింటింగ్. మన శారీస్ ఇంతకుముందు మేము ఈ శారీస్ మీద కూడా వేసామండి. ఒక్కొక్క అంటే చిన్నది ఒకటి పెద్దది ఒకటి చేయాలి. చిన్నది చేసి రికార్డులు అంటియాలి, పెద్దగా మా అమ్మకి శారీ చేశాను. ఇప్పుడు మనది ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ చిరిగిందనుకోండి, మనం ఏం చేస్తాం, మిషన్ మీద కుట్టిస్తే ముద్దగా వస్తుంది కుట్టు. అలా చేయకుండా ఇదిగో ఇలా చేయాలి. దీన్ని ఏమంటారంటే, ఇప్పుడు మన శారీ ఎక్కడైనా చిరిగిందనుకోండి, సేమ్ కలర్ క్లాత్ తీసుకొని ఒక ఫ్లవర్ లాగా కట్ చేసి చుట్టూ అవుట్లైన్ ఇచ్చినామనుకోండి, అది చిరిగిందని ఎక్కడ తెలియదు మనకు. ఇదిగో ఇది నేను అలాగే
మీకు కనపరావడం కోసం నేను వైట్ కలర్ క్లాత్ మీద గ్రీన్ కలర్ క్లాత్తో వర్క్ చేశాను కదా. మనం అనుకో మన శారీ ఎక్కడన్నా ఏదైనా శారీ అనే కాదు, మనది ఏదైనా ఒక డ్రెస్ చిరిగింది అనుకోండి, దాని డ్రెస్ని మిషన్ మీద స్టిచ్ చేసినాం అనుకో చండాలంగా ముద్ద కుట్లాగా వస్తుంది. అలా కాకుండా ఏ కలర్ డ్రెస్ ఉందో ఆ కలర్ క్లాత్ తెచ్చుకొని ఇలాగా ఫ్లవర్ లాగా కట్ చేసి చుట్టూ ఇలాగా కచ్ వర్క్ అంటారనమాట. అది ఇలా చేసి తర్వాత ఇది ఫిల్టింగ్ అంటే ఇదిగోండి, ఇది అంటే లోపల డిజైన్ రావాలి. ఇదిగోండి ఫ్లవర్. అమ్మో ఇది కుట్టేటప్పుడు మా మిస్తో ఎన్ని తిట్లు తిన్నామో మేమైతే. అంటే కొంచెం బాగలేకపోయినా కానీ తిడతారు, నీట్గా ఉండాలి. క్విల్టింగ్ అంటారు దీన్ని. ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఆఫ్ ఇండియా. ఇదిగోండి ఇది చాలా కష్టము. ఈ క్లాత్ దొరకడము మా మిస్ ఎక్కడి నుంచో తెప్పించింది. ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకొని మనము వీటిని లెక్క పెట్టుకొని స్టిచ్ చేయాలి హోల్స్లో నుంచి. దీన్ని గ్రావనీ అంటారు. ఇలాంటి శారీస్ ఉండేవండి అప్పుడు. ఇప్పుడు అంటే కొంచెం ఏమంటారబ్బా, ముసలోళ్ళు కట్టుకుంటారు కదా ఆ శారీస్ ఇవి. ఇలాంటి క్లాత్ మీద ఒక్కొక్క హోలు లెక్క పెట్టుకొని డిజైన్ చేయాలి. దీన్ని చాలా కష్టం ఇది కూడా స్టిచ్ చేయడం. తర్వాత దీన్ని మెంతి అంటారు. ఇది కూడా లెక్క పెట్టుకొని కుట్టాలి, లేకపోతే డిజైన్ తప్పు వస్తుంది. దీన్ని ముర్గి అంటారు. ఇలా హోల్ వచ్చిన శారీస్ ఉండేవి, దాని మీద వర్క్ వస్తుంది కదా, అది ఇది. ఇప్పుడంటే మిషన్స్ ఉన్నాయి, మేము హ్యాండ్తో చేసామన్నమాట. ఇది చాలా కష్టం. ఇది ఒక్కొక్క హోలు లెక్క పెట్టుకొని ఎక్కడ దాకా వస్తుంది నీడిలు అని లెక్క పెట్టుకొని చేయాలి ఇది. తర్వాత ఇది నేగి అన్నమాట. శారీస్ మీద వస్తా. ఇప్పుడు కాటన్ శారీస్ కట్టుకుంటారు కదా పెద్దవాళ్ళు, వాటి మీద వస్తాయి ఇవి డిజైన్స్. మీకు తెలిసే ఉంటుంది. ముర్గి, నేగి, మెంతి, గ్రావని అని 4 టైప్స్ ఆఫ్ వర్క్స్ వస్తాయి అన్నమాట పెద్దోళ్ళు కట్టుకునే శారీ మీద. ఇది బందాని అంటారు దీన్ని. ఇదైతే కనుక చాలా ఎట్లా అంటే అండి, రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళని తీసుకొని గులకరాళ్ళు ఒక వైట్ కలర్ క్లాత్ మీద ఇట్లా, ఇది మీకు కనపడుతుందా, ఇది మధ్యలో వచ్చేసి పెద్ద గులకరాయి పెట్టి చుట్టూ థ్రెడ్తో టైట్గా చుట్టాము. తర్వాత దాని చుట్టూ ఒక పెన్నుతో, మీకు అర్థమవుతుందా చూడండి, ఇది పెద్ద రాయి అనమాట. 1 2 3 4 5 6 7 ఇక్కడ ఒకటి ఉండాలి, మిస్ అయినట్టుంది. ఇట్లా చుట్టూ సర్కిల్ లాగా వేసేసుకొని డ్రాప్స్ చిన్న రాళ్ళను దారంతో టైట్గా చుట్టేసి ఒక బౌల్లో బ్లూ కలర్ ప్రింటింగ్ తీసుకొని దాని మీద రాళ్ళను చుట్టాం కదా. ఇప్పుడు ఆ రాళ్ళతో చుట్టిన క్లాత్ను ఆ బ్లూ కలర్ ప్రింటింగ్లో ముంచామనుకోండి, ఇలా అవుతుంది. ఇలా అది ముంచిన తర్వాత, అది ఎండిన తర్వాత దాని ఆ రాళ్ళను ఇప్పదీసామనుకోండి, ఇలా అయింది క్లాత్. మన శారీస్ కూడా ఇలా చేస్తారు డిజైన్ కోసం. దీన్ని బందాని అంటారు అన్నమాట శారీస్. మాకు ఇవన్నీ నేర్పించారండి. ఇదిగోండి కాంతాస్ ఆఫ్ బెంగాల్. నేను ఇందాక చెప్పాను కదా, మనవి ఏవైనా ఇప్పుడు మన డ్రెస్ మీద అందుకు ఇలాంటి డిజైన్స్ వస్తాయి మనకి. ప్యాచ్ లాగా వేసి దాని చుట్టూ వర్క్ వేసి, అది మిషన్తో వేస్తారు కదా, ఇది మేము చేత్తో వేసాము. ఏదైనా ఒక క్లాత్ని తీసుకొని మనకి ఇష్టం వచ్చిన డిజైన్ కట్ చేసుకొని దాని మీద ఇలాగా, దీన్ని కాంతాస్ ఆఫ్ బెంగాల్ అంటారు అన్నమాట. తర్వాత డానింగ్ అండ్ ప్యాచ్ వర్క్. ఇదిగోండి ఇంకోటి చిరుగులు. ఇప్పుడు మనకు ఏదైనా చిరిగిందనుకోండి, ఇదిగో స్ట్రైట్ టియర్, డయాగ్నల్ టియర్, ఎల్ షేప్ టియర్. ఇప్పుడు మన క్లాత్ ఎలా చిరిగింది, దాన్ని ఆ క్లాత్లో నుంచే సైడ్న పీస్ తీసుకొని దాన్ని కవర్ ఎలా చేసుకోవాలి కనపడకుండా, మిషన్తో స్టిచ్ చేయకుండా. ఇదిగోండి ఫస్ట్ కట్ చేసి మేము దీన్ని స్టిచ్ చేసాము. చూడు, కనపడను కూడా కనపడదు, స్టిచ్ చేసామన్నమాట. దీన్ని కూడా ఇదిగోండి అలాగా. మాకు ఇవన్నీ నేర్పించాడు అప్పుడు, కానీ ఇప్పుడు అంత ఓపిక ఉండదండి, మిషన్ మీద ఎక్కడం తొక్కడం అంతే. ఇది ఇంకొక ప్యాచ్ వర్క్. ఇప్పుడు మనకి చిరిగింది అనుకోండి, మిషన్ మీద కుట్టకుండా సేమ్ కలర్ క్లాత్ తీసుకొని దాన్ని బైండింగ్ చేసి పైన నీడిల్ తీసుకొని ఇలా ఎమ్మింగ్ చేసేసామన్నమాట. చాలా నేర్పిస్తారండి నాకు సిజిడిఎం. ఇది వొకేషనల్ కోర్స్ అనేది అంత లెక్కలా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇది కడపలో అసలు చాలా, అంటే అందరు చదవలేదు కదా, మనం ఈ సిజిడిఎం తీసుకొని నేనైతే చాలా నైపుణ్యం పొందాను. నా సొంతంగా నేను ఎవరు బెల్ కొడుతున్నారు చూసి
ఇది కూడా మన నైటీస్ ఏమైనా చిరిగాయి అనుకోండి, మిషన్ మీద కాకుండా సేమ్ కలర్ క్లాత్ తీసుకొని ఇలా చేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకా 2 బుక్స్ ఉన్నాయి, అంతే ఇంకా ఇంకా అయిపోయింది. ఇప్పుడు సెకండ్ బుక్, థర్డ్ బుక్. అంతే అండి. ఇప్పుడు ఒక వీడియో చూపించాను కదా, అంటే త్రీ రికార్డ్స్ ఉన్నాయి. అంతా మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది. ఒక రికార్డ్తో ఈరోజు ఈ వీడియో స్టాప్ అవుతుంది. ఇంకా 2 రికార్డ్స్ సెకండ్ వీడియోలో చూపిస్తాం. చాలా బాగుంటాయి అవి. ఇవి ఓన్లీ వర్క్స్ అండ్ పెయింటింగ్స్. నెక్స్ట్ 2 రికార్డ్స్ అంటే నేను డ్రెస్సులు ఇవన్నీ కుట్టానమాట, ఇంకా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను. రేపు ఆ వీడియో వస్తుంది చూడండి. ఇప్పుడు ఈ వీడియో చూడండి. బాయ్. 1. అందరూ అవినాష్ వ్లాగ్స్ని, ఇది ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఇంతవరకు అవినాష్ చేశాడు. ఈ రోజు నుంచి నేను చదువుకున్న ఫ్యాషన్కి సంబంధించి నేను చదివిన రికార్డ్స్ అవన్నీ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటి గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. 1 బాయ్ అండి. 2 3